ఓ వ్యక్తి కూర్చోబోతుండగా అకస్మాత్తుగా అతని సీటు కింద నుండి పదునైన మేకులు బయటకొచ్చాయి. నొప్పి తీవ్రంగా ఉంది, కానీ అతను నిరంతరం గెంతుతూ ఉండాల్సొచ్చింది. ఆగడం అతని నియంత్రణలో లేదు. కేవలం కొన్ని రోజుల క్రితం అతని గురువు అతని పాదాలకు భారీ ఇనుప పలకలు ధరించమని అతన్ని లోతైన గోతిలోకి విసిరాడు. ఆదేశం ఇలా ఉంది: నీవు స్వయంగా బయటకు రాకముందు గెంతుతూ ఉండు. మొదట్లో అతను దాన్ని నివారించడానికి ప్రయత్నించాడు, కానీ మంచుతో కూడిన చల్లని నీరు అతనిపై పోయగానే వెంటనే గెంతడం ప్రారంభించాడు. సాయంత్రం నాటికి నిరంతరం గెంతడంతో అతని కాళ్ళు అలసిపోయాయి. ఒక స్నేహితుడు సహాయం చేయడానికి ప్రయత్నించాడు, కానీ అతను నిరాకరించాడు. అతను కొంచెం నీరు తాగి తర్వాతి నెల రోజుల పాటు అదే కఠినమైన శిక్షణను ప్రతిరోజు పునరావృతం చేశాడు. ఇప్పుడు అతను ఆ ఇనుప పలకలు ధరించి వెనుకకు గెంతగలిగాడు, గాలిలో కిక్ చేయగలిగాడు. ప్రజలు అతను గురువైనాడని భావించారు, కానీ అప్పుడు అతను తిరిగొచ్చాడు, ఈసారి మరింత భారీ పలకలతో. ఇప్పుడు అతని స్థితి ఏమిటంటే అతను నడవడం మర్చిపోయినట్లు అనిపించింది. గెంతుతూ ఉండగానే మాట్లాడగలిగాడు. అప్పుడే అతను గెంతుతున్న చెక్క ప్లాట్ఫామ్ అకస్మాత్తుగా విరిగిపోయింది. అతను కిందపడి సహాయం కోసం అరిచాడు. గురువు కేవలం నవ్వి, ఇప్పుడు పలకలను తీసివేయి అన్నాడు. ఒక్క క్షణం వృధా చేయకుండా అతను పలకలను తీసివేశాడు. గురువు చెప్పాడు, ఇప్పుడు గెంతు. భయం లేకుండా అతను గెంతగానే ఒక్క గెంతులో బోతు నుండి వెనుకకు గెంతాడు. శిక్షణ పూర్తయింది, లేదా బహుశా నిజమైన పరీక్ష ఇప్పుడే ప్రారంభం కాబోతోంది.